గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు అభివందనములు. మనము మునుపు ఎపిసోడ్లో షష్ఠి పూర్తి శాంతి గురించి తెలుసుకున్నాము. మరి ఇది 60 సంవత్సరముల్లో పడిన తర్వాత 60 సంవత్సరం లోపల చేసుకోవాలని చెప్పినాము. అదేవిధంగా తర్వాత 70 సంవత్సరములో కూడా ఒక శాంతి చేసుకోవచ్చు. దాన్ని భీమరథ శాంతి అని అంటారు. ఇది కూడా షష్ఠి పూర్తి శాంతి వలె ఇది కూడా జరుపుకోవడం ఆ 70 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి గండాలు తప్పించుకునేదానికి మూలమవుతుంది అన్నమాట. ఇది కూడా మృత్యుదోష పరిహారానికి మూలమవుతుంది. కొందరు 78వ సంవత్సరం తర్వాత విజయ రథ శాంతి వేడుక అనేది కూడా చేసుకుంటారు. అంటే భీమరథ శాంతి అప్పుడు చేసుకుంటారు. మళ్ళా విజయరథ శాంతి అనేది కూడా 78 సంవత్సరాల తర్వాత. ఇకపోతే మూడవది వచ్చేసి సహస్రచంద్ర ప్రపౌత్ర దర్శనము అనేది. ఇది చాలా ముఖ్యమైనది. మరి ఇది చేసుకున్న వాళ్ళ జీవితం చాలా ధన్యమవుతుంది అన్నమాట. మరి ఈ శాంతి ఎప్పుడు చేసుకుంటారు అని అంటే 83 సంవత్సరాల 4 నెలలు పూర్తి అయిన తర్వాత, అంటే వారి జీవితంలో దాదాపు 1000 చంద్రులను దర్శించినట్టు, అంటే 1000 పౌర్ణములను వాళ్ళు చూసినటువంటి యొక్క భాగ్యము వాళ్ళకు ఉంటుంది అనమాట. అందుకే దాన్ని సహస్రచంద్ర ప్రపౌత్ర దర్శనము అని అంటారనమాట. ఈ సహస్రచంద్ర ప్రపౌత్ర దర్శనం అనేది 84 సంవత్సరాల్లో ఇది చేసుకుంటారు అన్నమాట. ఇది కూడా ఆ శాంతులు మాదిరే షష్ఠి పూర్తి భీమరథ శాంతులు చేసుకున్నట్లే ఇది కూడా వారి శక్త్యానుసారం వాళ్ళు చేసుకోవచ్చు. ఈ యొక్క శాంతి వలన వాళ్ళ యొక్క ముఖ్యంగా ఆ టైంలో ఆరోగ్యాలు బాగా ఉంటాయి. ఆయుష్ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు సంపూర్ణ ఆయుర్ధాన్ని, అంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయం పొందేటువంటి అవకాశాలకు దోహదం ఇస్తుందని శాస్త్రవచనం అన్నమాట. అందువల్ల ఈ విధంగా మీరు ఈ భీమరథ శాంతి, సహస్రచంద్ర ప్రపౌత్ర దర్శనము అనేటువంటివి మీరు చేసుకుంటే మీ యొక్క జీవితంలో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.